గానే చేతి వెనక భాగం ముందు వైపు కనిపిస్తే ఎలా ఉంటుంది? లేదా మిమ్మల్ని ఎవరైనా వెనక నుంచి ముట్టుకొని మీరు తిరిగేసరికి వాళ్ళు కూడా వెనక్కి తిరిగి ఉంటే ఎలా ఉంటుంది? లేదా మనిషి శరీరంలోని భాగాలు లోపల నుంచి బయటకి తిరుగుతూ స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అసలు నమ్మలేకుండా ఉంటాం కదా. అచ్చం ఈ 5D స్పేస్ టైంలో లాగా. అసలు ఈ 5 డైమెన్షన్ సిద్ధాంతం అంత తేలిక అర్థం కాదు. అందుకే ప్రాథమిక సూత్రాల నుంచి ఈ వీడియోని మొదలు పెడతాం. 1D 2D 3D నుంచి మొదలు పెడదాం. 300 BC నాటి మాట ప్రముఖ గ్రీక్ జియోమెట్రీషియన్ యూక్లిడ్ తను రచించిన యూక్లిడేసియాలో ఈ ఎలిమెంట్స్ గురించి రచించాడు. 200 సంవత్సరాల తర్వాత వాటి ఉపయోగం తెలిసింది. 200 సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత యూక్లిడ్ ప్రవేశపెట్టిన ఈ జామెట్రికల్ ఎలిమెంట్స్ ని ప్రజలు నమ్మడం మానేశారు. దానికి కారణం యూక్లిడ్ తన రచనలో ఒక పాయింట్ ఏ నుంచి ఇంకొక పాయింట్ బి వరకు, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళటానికి ఒక స్ట్రెయిట్ లైన్ ద్వారా చూపించాడు. కానీ మానవుడు ఎప్పుడైతే నౌకలో ప్రయాణం మొదలు పెట్టాడో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళటానికి తక్కువ దూరంలో వెళ్ళటానికి స్ట్రెయిట్ లైన్ ఉపయోగపడలేదు. స్ట్రెయిట్ లైన్ అనేది కేవలం సాదా ప్రదేశాలకు మాత్రమే పనికొస్తుంది అని తెలుసుకున్నారు. వక్ర ఉపరితలం కర్వ్డ్ సర్ఫేస్ లో వెళ్ళటానికి స్ట్రెయిట్ లైన్ సిద్ధాంతం అసలు ఉపయోగపడదు అని తెలుసుకున్నారు. అందుకోసం జియోడెసిక్స్ అనే కొత్త సిద్ధాంతం కనిపెట్టారు. 19వ శతాబ్దం చివరి నాటికి దాని మీద పరిశోధన ఎక్కువగా జరిపి 4th డైమెన్షన్ అనే కొత్త పేరుతో సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. శాస్త్రవేత్తలు 4th డైమెన్షన్ అని చెప్పిన 5th డైమెన్షన్ స్పేస్ అని అన్నా మనం 3rd డైమెన్షన్ ఎక్కువగా నమ్మాం, ఉపయోగించాం. ఎందుకు? 4D యూనివర్స్ భాగంలో మనం తక్కువ డైమెన్షన్లో ఉన్న వాటిని మాత్రమే చూడగలం. ఉదాహరణకు 2D వస్తువులో మనం ముందుకి వెనక్కి అటు ఇటు కదిలే వస్తువుల్ని మాత్రమే చూడగలం. 3Dలో ఒక వస్తువు నీడను 2D స్పష్టంగా చూస్తుంది, కానీ వస్తువును పూర్తిగా చూడలేదు. అదే కొంచెం కోణం గనక మారిస్తే 2Dలో ఉన్న వస్తువు పూర్తిగా 3Dలో మనకు కనిపిస్తుంది. 3D పూర్తి 2D ప్రపంచాన్ని మార్చేస్తుంది. అంటే మనలాంటి వ్యక్తులు 4Dని అసలు ఊహించలేరా? దీనికి సంబంధించిన వివరణ చూద్దాం. స్క్రీన్ పై మీకు ఒక చిన్న చుక్క లాంటిది కనబడుతోంది కదా, అది 0 డైమెన్షన్లో ఉంది. దాన్ని ఆ స్క్రీన్ పై కాపీ పేస్ట్ చేస్తే ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది, అంటే 1D. మళ్ళీ అదే లైన్ ని కాపీ పేస్ట్ చేసి వాటిని కలిపితే ఒక 2D రెక్టాంగిల్ వస్తుంది. తిరిగి ఆ రెక్టాంగిల్ ని కాపీ పేస్ట్ చేసి కలిపితే ఒక 3D క్యూబ్ ఏర్పడుతుంది. మరి 4D రెండు 3D క్యూబ్స్ ని కలిపి వాటి వర్టిక్స్ ని కలిపితే వచ్చే ఆకారమే 4D. నిజానికి చాలా కష్టంగా గందరగోళంగా అనిపిస్తుంది కదా. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి అసలు మనకు అవసరం ఏంటి? శాస్త్రవేత్తలు డార్క్ మ్యాటర్ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళకి 5th డైమెన్షన్ గురించి తెలిసిందే. ఆ 5th డైమెన్షన్ ఫెర్మియన్ పార్టికల్స్ వల్ల ఏర్పడిందని తెలుసుకున్నారు. విశ్వం 1st డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి మారింది. బిగ్ బ్యాంగ్ థియరీ బయటకు వచ్చినప్పుడు శాస్త్రవేత్తలందరూ ఒకటే భావించారు. స్ట్రాంగ్ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, మ్యాగ్నెటిజం, గ్రావిటీ అన్నీ కలిపి బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఒకే ఫోర్స్గా మారి ఉంటాయని భావించారు. స్ట్రాంగ్ వీక్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ని కలపడం వరకు ఊహించుకోవచ్చు, కానీ గ్రావిటీ గురించి మాత్రం ఏ శాస్త్రవేత్త నిరూపణ ఇవ్వలేదు. ఎందుకంటే గ్రావిటీని మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ రెండింటినీ కలపలేకపోయారు. అప్పుడే ఐన్స్టైన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీ E=mc2 ద్వారా 4th డైమెన్షన్ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ని నిరూపించడానికి 5th డైమెన్షన్లో మ్యాథమెటికల్గా కూడా నిరూపించడానికి థియోడార్ కలూజా, ఆస్కార్ క్లీన్ అనే 2 యూరోపియన్ ఫిజిసిస్ట్ల సహాయం తీసుకున్నాడు. ఆయనకి ఈ విషయం ఆసక్తికరంగా ఫ్యాసినేటింగ్గా తోచింది. ఎందుకంటే 5th డైమెన్షన్లో గ్రావిటేషనల్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని కలపడం సాధ్యమవుతుందా? కానీ ఎలా? కలూజా దీనికి సమాధానంగా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న వస్తువులు ఒకదాని మీద ఒకటి ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే మూడో వస్తువు పార్టికల్ 4D యూనివర్స్ నుంచి ఎగిరి 5th డైమెన్షన్కి దారి చూపుతుంది. అయితే అది మనలాంటి జీవులకు కంటికి కనిపించే విధంగా ఉంటుందా? అసలు ఉండదు. ఎందుకంటే ఆ వస్తువు ఎక్కువ ఇంటెన్సిటీతో ఉంటుంది. అది ఒకసారి ఎనర్జీ నుంచి మాస్ నుంచి గ్రావిటీ వరకు వెళ్తుంది. అందుకే దాన్ని గ్రావిటన్ అని పిలిచారు. అది గ్రావిటీ మీద ప్రభావం చూపిస్తుంది, కానీ అది మన డైమెన్షన్లో చూడలేం. అయితే అందులో ఎలక్ట్రోమాగ్నెటిజం ఎక్కడి నుంచి వచ్చింది? భౌతిక శాస్త్రవేత్తలు ఆర్జన్ కర్మోనా, జివియన్ కాస్టెలోరోజు, మాథియాస్ న్యూబర్ట్ ఈ ముగ్గురు ఈ మధ్య జరిపిన అధ్యయనంలో డార్క్ మ్యాటర్ దాకా వెళ్లారు.
ఆ తర్వాత 5th డైమెన్షనల్ పోర్టల్ దాకా అధ్యయనం చేశారు. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఆర్జియన్ కార్మోనా బృందానికి కలూజా క్లీన్ థియరీ వల్ల ఒక సమస్య కనిపించింది. అదేంటంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏదైనా పెద్ద వస్తువును పైకి లాగినప్పుడు గ్రావిటీ వల్ల మాత్రమే ఆ వస్తువు పైకి లేస్తుంది. అలాగే విశ్వంలో కూడా బలమైన మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఉండి అవి పై డైమెన్షన్ నుంచి గ్రావిటీ ద్వారా పైకి లాగితే ఏం జరుగుతుంది అంటే ఈ భౌతిక శాస్త్రవేత్తల దృష్టిలో గ్రావిటాన్ 5th డైమెన్షన్లో గ్రావిటీ ప్రభావం వల్ల డార్క్ మ్యాటర్లో ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ దాన్ని పైకి లాగుతుంది. కానీ దాన్ని ఎలా నిరూపిస్తారు? ఈ పరిశోధనలోనే వారికి మరొక ముఖ్యమైన విషయం తెలిసిందే. ముందు నుంచి ఎక్కువ గ్రావిటీ ప్రభావం చూపిస్తున్న గ్రావిటోన్ వస్తువులు సాధారణ ఫెర్మియాన్ పార్టికల్స్ మాత్రమే అని తేల్చారు. ఇందుకోసం వారు విశ్వం ఆరంభమైన దశ నుంచి పరిశోధన మొదలుపెట్టారు. డార్క్ మ్యాటర్, యాంటీ మ్యాటర్, బోజాన్ వీటన్నింటి మీద పరిశోధనలు జరుపుతున్న తరుణంలో సాధారణ వస్తువులైన పార్టికల్స్ని వారు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ 5th డైమెన్షన్ని కలిపి చూశారు. దానివల్ల వారు తెలుసుకున్న అసాధారణ విషయం ఏంటో తెలుసా? ఫెర్మియాన్స్ మ్యాటర్ రెండు ఒకదానికొకటి ఢీ కొట్టిన తర్వాత ఏర్పడిన పదార్థం 5th డైమెన్షన్లోకి వెళ్ళి ఎక్కువ మాస్ ఇచ్చే హిగ్స్ ఫీల్డ్స్ కన్నా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతోంది. అంటే వాటి ద్రవ్యరాశి మాస్ 1, 2, 10 రెట్లు కాదు, కొన్ని వేల రెట్లు ఎక్కువ అవుతోంది. విశ్వంలో వాటి గ్రావిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, మనకి మాత్రం కనిపించదు. ఈ లక్షణాలు వింటే మీకేదైనా గుర్తు వస్తుందా? మీరు ఊహిస్తున్నది నిజమే, డార్క్ మ్యాటర్. తాజాగా చేసిన అధ్యయనంలో డార్క్ మ్యాటర్ ఒక సాధారణ 5th డైమెన్షన్లో ఉన్న పదార్థం అని, ఇప్పటి అతిపెద్ద హైడ్రోన్ పదార్థం లైడర్ కన్నా అతిపెద్ద యాక్సిలేటర్ పదార్థం ఏర్పడిన 2 సాధారణ ఫెర్మియాన్స్ ఎక్కువ సాంద్రతతో ఒకదానితోకటి ఢీకొన్న దాన్ని కూడా 5th డైమెన్షన్ పోర్టల్గా ఉపయోగించవచ్చు. వినడానికి వింతగా అనిపిస్తోంది కదా. మన పురాణాల్లో కూడా ఇందుకు సంబంధించిన విషయాలున్నాయి. ర్యామ్సన్ ఎఫెక్ట్ నిజమే, కానీ ఈ కోణంలో చూడటం కూడా అవసరం. హిందూ పురాణాల ప్రకారం మన జీవితం భూలోకం, పాతాళలోకం, స్వర్గం ఈ 3 లోకాల్లోనే ఉంటుంది. ఇవి 3 డైమెన్షన్లో ఉన్నాయనుకుందాం. 4వ డైమెన్షన్లో ఉన్న బ్రహ్మ వీటిని నియంత్రిస్తూ ఉంటాడు. అందుకే విశ్వాన్ని సంస్కృతంలో బ్రహ్మాండం అని కూడా అంటారు. ఇంకా పైకి వెళ్తే 5th డైమెన్షన్లో శ్రీ మహావిష్ణువు అన్నిటినీ నియంత్రిస్తూ తన నియమాల్ని, శక్తిని వినియోగిస్తూ ఉంటాడు. ఇదంతా పురాణాల ప్రకారం, అది కొంచెం ఎక్కువే. కానీ అన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా వీటి మీద పూర్తిగా ఆధారాలు సమీక్షిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.